నిన్న జరిగిన P4 జీరో పావర్టీ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు చాలా విచిత్రంగా మాట్లాడారు. ఆయన నాకు ఎటువంటి సత్తా లేదు, నా సత్తా కోసమే నేను మద్దతు ఇస్తున్నాను చంద్రబాబు నాయుడికి. చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు రాష్ట్రానికి కావాలి, ఆయన లేకుంటే రాష్ట్రం ఏమైపోదు అనేసి ఒక విచిత్రమైన వాదనని తీసుకొచ్చారు. అంటే ఓవరాల్గా నాకు ఎటువంటి సత్తా లేదు, చంద్రబాబు నాయుడు గారు అనే ఒక మహావృక్షం కింద నేను ఎదగాల్సిందే అన్న ఒక కాన్సెప్ట్ని, ఒక సిగ్నల్ని ఇవ్వటం కూడా జరిగింది ఆయన. అయితే ఇక్కడ బాగా ఆలోచించాల్సిన విషయం, అంటే చంద్రబాబు నాయుడు గారు ఏది చేస్తే రైటు, అంటే 2014 నుంచి కూడా నేను మద్దతు ఇస్తున్నాను, అంటే 2019లో కూడా పార్షియల్గా విడిపోయారనేసి తెలుసు. ఆ విషయాన్ని జనసేన పార్టీ పుట్టుకే టీడీపీ కోసమని రాష్ట్రమంతా కూడా తెలుసు ఆ విషయం. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కొన్ని విషయాల్లో, కొన్ని కరోనా విషయంలో, కరోనా అలా జరిగినప్పుడు కానీ, ఆడపిల్లలు మిస్ అయినప్పుడు కానీ, చాలా విషయాల మీద ఆయన చాలా విమర్శలు కూడా చేశారు ఆయన. అయితే ఇక్కడ శాంతం ఇచ్చిన మేనిఫెస్టోలు ఒక్కటైనా సరే, ఒక్క పెన్షన్ తప్పితే శాంతంగా ఎత్తేశారు. ఒక్క విషయం దగ్గర అయినా సరే ఆయన ప్రశ్నిస్తా అన్న విషయంలో ఎక్కడికనే ప్రశ్నించట్లే. ఓవరాల్గా పార్టీ మంచి చేస్తుంది అనేసి ఆయన ఒక అవగాహనకు వస్తున్నారు. పార్టీ ఎక్కడ మంచి చేయట్లే, రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొచ్చి ఎక్కడెక్కడోని టార్గెట్ చేసి అరెస్టులు చేస్తున్నారు తప్పితే ఎక్కడ కానీ ప్రజలకి మంచి జరుగుతుంది అనేసి రాష్ట్రంలో ఎక్కడ కానీ లేదు. అది కొంచెం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించాల్సిన విషయం కూడా ఉంది.